అందమైన ఉదయం. పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చని గడ్డి మీద బంగారు సూర్యకాంతి నెమ్మదిగా పడుతోంది. ఆ సమయంలో రాహుల్ అనే చిన్న బాలుడు తన ఫుట్బాల్ను తీసుకొని పార్క్లోకి వచ్చాడు. రాహుల్కు ప్రతి ఉదయం ఫుట్బాల్ ఆడటం చాలా ఇష్టం. అతను పార్క్ మధ్యలోకి వెళ్లి ఫుట్బాల్ను గడ్డి మీద పెట్టాడు. కొంచెం వెనక్కి వెళ్లి దాన్ని తన్నడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే పక్కనే ఉన్న గడ్డిలో ఏదో చిన్న కదలిక కనిపించింది. రాహుల్ ఆగిపోయి జాగ్రత్తగా చూశాడు. మళ్ళీ గడ్డి కదిలింది. కొద్దిసేపటికి చిన్నగా ముద్దుగా ఉన్న ఒక కుక్కపిల్ల గడ్డిలో నుంచి బయటికి వచ్చింది. ఆ కుక్కపిల్లకు మృదువైన రోమాలు, చిన్న పంజాలు, పెద్ద పెద్ద ఆసక్తిగా మెరిసే కళ్ళు ఉన్నాయి. అది ముందుగా రాహుల్ని చూసింది, తరువాత ఫుట్బాల్ని చూసింది. నెమ్మదిగా అది ఫుట్బాల్ దగ్గరికి వచ్చి ఆసక్తిగా చూస్తోంది. రాహుల్ చిరునవ్వుతో అన్నాడు, హలో చిన్న కుక్కపిల్ల, నాతో కలిసి ఫుట్బాల్ ఆడాలా అని చెప్పి రాహుల్ ఫుట్బాల్ను గడ్డి మీద ముందుకు తన్నాడు. కానీ వెంటనే ఆ కుక్కపిల్ల చాలా వేగంగా పరిగెత్తి ఫుట్బాల్ను తన నోటితో పట్టుకుంది. అరే, అది నా ఫుట్బాల్ అని రాహుల్ ఆశ్చర్యంతో అరిచాడు. కానీ కుక్కపిల్ల మాత్రం ఆగలేదు. అది ఫుట్బాల్ను నోటిలో పట్టుకుని పార్క్ అంతా ఆనందంగా పరిగెత్తింది. దాని తోక ఆనందంగా ఊగుతోంది. రాహుల్ కూడా నవ్వుతూ దాని వెనక పరిగెత్తాడు. అరే ఆగు, నా ఫుట్బాల్ తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు అని అన్నాడు. కుక్కపిల్ల ఎడమవైపు పరిగెత్తింది. వెంటనే కుడివైపు తిరిగింది. మళ్ళీ అటూ ఇటూ పరిగెత్తింది. రాహుల్ ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టుకోలేకపోయాడు. అప్పుడే ఆ కుక్కపిల్ల ఒక మట్టి గుంటలోకి దూకింది. చపాక్! మట్టి చిందర్లు చుట్టూ ఎగిరిపోయాయి. రాహుల్ తల నుంచి పాదాల వరకు మట్టితో నిండిపోయాడు. రాహుల్ తన బట్టలు చూసి నవ్వుకున్నాడు. ఆ కుక్కపిల్ల అమాయకంగా రాహుల్ వైపు చూసి తూక ఊపుతోంది. రాహుల్ నవ్వుతూ అన్నాడు, బాగుంది కుక్కపిల్ల, ఇప్పుడు నాకు స్నానం తప్పదు. కాని ఆ కుక్కపిల్ల ఇంకా ఆడుకోవడం ఆపలేదు. అది మళ్లీ ఫుట్బాల్ను తీసుకుని ఆట స్థలంలోని జారుడు బల్ల దగ్గరికి పరిగెత్తింది. అక్కడికి వెళ్లి జారుడు బల్ల కింద దాక్కుంది. నెమ్మదిగా అక్కడికి వెళ్లి కిందకి వంగి చూశాడు. ఎక్కడ దాక్కున్నావు చిన్న కుక్కపిల్ల అని అన్నాడు. కాని ఒక్కసారిగా ఆ కుక్కపిల్ల జారుడు బల్ల మరోవైపు నుంచి బయటికి పరిగెత్తింది. రాహుల్ పెద్దగా నవ్వేశాడు. అరే, నన్ను మోసం చేశావు. అంతలో ఆ కుక్కపిల్ల రాహుల్ దగ్గరికి వచ్చి అతని చెప్పుల లేసును నోటితో పట్టుకుని లాగింది. అయ్యో అని రాహుల్ అన్నాడు. లేసు లాగడంతో రాహుల్ సమతుల్యం కోల్పోయి గడ్డి మీద మెల్లగా పడిపోయాడు. అతను మళ్లీ నవ్వుతూ అన్నాడు, నువ్వే ఈ పార్క్లో ఉన్న అల్లరి కుక్కపిల్లవి. ఆ తరువాత రాహుల్ తన జేబులో నుంచి ఒక చిన్న బిస్కెట్ తీశాడు. కుక్కపిల్ల వెంటనే బిస్కెట్ను గమనించింది. కొద్దిసేపటి తరువాత రాహుల్ మళ్లీ ఫుట్బాల్ను తన్నాడు. ఈసారి కుక్కపిల్ల పారిపోలేదు. అది రాహుల్తో పాటు పరిగెత్తింది. కొత్త వీడియోలు చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.